మొదట్లోనే ఇది దొరని తీసి అవతల పారేయగలిగిందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు రక్తం ఓడిచి చెమటోడిచి తయారు చేసిన ఆ సైద్ధాంతిక భూమిక. ఆ భూమిక మీద నిలబడి అందరూ మాట్లాడారు. దేశపతి మాట్లాడినా, కోదండరాం మాట్లాడినా, లక్ష్మయ్య మాట్లాడినా, ఇంకెవరో మాట్లాడినా, తెలంగాణకు సంబంధించిన ఏ చిన్న బిడ్డ మాట్లాడినా అది జయశంకర్ గారు ఇచ్చిన పునాది మీద నిలబడి మాట్లాడింది. ఆ ప్రాతిపదికని కొంచెం విస్తరించిన వాళ్ళ ఇంకో కోణం చెప్పినాం కావచ్చు, అంతమించి చెప్పింది మాత్రం ఎవరు లేదు. ఆయన సృష్టించిన ఆవరణలోనే, ఆయన విస్తరింపజేసిన ఆ పరిధిలోనే అందరం మాట్లాడాం. అందరి నోట పలికింది జయశంకర్ సార్. తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు, మారుతున్న తరానికి మార్గం చూపావు. తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు, మారుతున్న తరానికి మార్గం చూపావు. 60 ఏళ్ల తెలంగాణ మనాదివే నీవు, మైదశ పోరాటానికి పునాదివే నీవు. 60 ఏళ్ల తెలంగాణ మనాదివే నీవు, మైదశ పోరాటానికి పునాదివే నీవు. భావాలను వెదజల్లి వెల్లువైనావు, మా తెలంగాణ పాటలకు పల్లవివైనావు. ఒడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు. తెలంగాణ చదువు తీరు జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు. తెలంగాణ చదువు తీరు జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం. డిసెంబర్ 9 తర్వాత గొప్ప విశ్వాసం వచ్చింది జయశంకర్ సార్కి. ఇక ఈ ఉద్యమం తర్వాత తరం భుజం మీద మోపినం, తర్వాత తరం ఒక ప్రబల శక్తిగా మారింది. ఉద్యమం ఇవాళ శక్తులు ఎవరు విచ్ఛేదనం చేయలేనంత బ్రహ్మాండమైన శక్తిని సంతరించుకున్నది. ఇక ఈ ఉద్యమానికి డోకాలేదని గొప్ప విశ్వాసంతో మరణించాడు జయశంకర్ సార్. నిస్పృహ లేదు. జయశంకర్ గారు క్యాన్సర్ కడుపును మొత్తం కబలిస్తూ అట్లా పండుకున్నప్పుడు కూడా ఒక్కరు పోతే సెల్ఫ్ పిటీ లేదు, స్వీయ సానుభూతి లేదు. తన గురించి తాను దీనంగా మాట్లాడాలి. నా గురించి వీళ్ళు పట్టించుకుంటున్నారా లేదా, ఆయన నా గురించి మాట్లాడిందా లేదా, నా పేరు గిన్నె వచ్చిందా లేదా, ఎప్పుడు లేదా శుష్కమైన చర్చనే ఆయన దరిదాపులోకి రాదు. ఒక గంభీరమైన మూర్తిమత్తుని. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం. సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం. స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం. ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం. ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం. ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చదువు తీరు జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు. తెలంగాణ చదువు తీరు జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు. జయశంకర్ గారు ఒక సామాన్యుడైన ఉపాధ్యాయుడిగా మొదలై అటు విద్యారంగానికి విశిష్ట సేవ చేసిండు, ఇటు తెలంగాణ అణగారిన ప్రజల్ని జాగృతపరిచిండు, ఒక ప్రబలమైన ఉద్యమ శక్తిగా నిర్మింపజేసిండు. ఆయన పదే పదే చెప్పింది ఒకటే, అందరూ తెలంగాణ వాదంకి వచ్చేసరికి మీని ఎజెండాలను పక్క పెట్టండి, తెలంగాణ వాదమే ఎజెండాగా నడవండి. తెలంగాణ శక్తుల ఐక్యతను కోరుకున్నాడు. తెలంగాణ శక్తులన్నిటికీ తాను ఒక ఆధార స్తంభంగా, ఒక మూల స్తంభంగా, ఒక చౌరస్తా వలె జయశంకర్ సార్ నిలబడ్డాడు. సంక్షోభంలో ఎట్లా నిలబడాలో చెప్పిండు. ఒక దశలో ఎన్నికల కోణంలో ఆశించిన ఫలితాలు రాకుంటే టీవీ ముందు పోయి ఏం మాట్లాడాలని అందరూ అనుకుంటుంటే ఒకటే మాట చెప్పిండు, ఉద్యమానికి 3 దశలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, భావజాల ప్రచారం ఉంటుంది, రాజకీయ ప్రక్రియ ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఒక ప్రక్రియలో స్తంభన వస్తే, ఒక ప్రక్రియలో ఎదురు దెబ్బ వస్తే, రెండో ప్రక్రియలో విజృంభిస్తాం.
సునాయాసంగా అంత విశ్వాసం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ స్వప్నాన్ని మోసుకుంటూ వస్తున్నాడు కనుక ఒక అవిశ్రాంత బాటసారి వలె ఆ ధైర్యంతో, ఆ మొక్కవోని విశ్వాసంతో చెప్పిండు. కనుక ఒక సామాన్యుడైన ఒక జాతిని ఎంత మేలుకొల్పగలడు, ఒక జాగృతిని ఎంత ప్రబలమైన శక్తిగా మరల్చగలడు అని చెప్పడానికి జయశంకర్ గారి జీవితం ఒక ఉదాహరణ. చాలా మంది అనుకుంటారు నా పరిధిలో నేను ఏం చేయగలుగుతా, నేను చిన్న ఉద్యోగిని. కానీ జయశంకర్ గారు కూడా ఒక ఉద్యోగి, ఒక ఉద్యోగిగా మొదలై ఒక ఉద్యమంగా వర్ధిల్లిన మనిషి జయశంకర్ సార్. కనుక ఆ సార్ స్ఫూర్తిని అందరం తీసుకోవడం, దొడ్డి కొమ్మరయ్య నుంచి జయశంకర్ సార్ దాకా తెలంగాణ ఏ చరిత్ర సృష్టించిందో ఆ చరిత్రలో భాగమవుతున్నందుకు మనందరం గర్విద్దాం. ఆ చరిత్ర అందించిన మూల్యాలని, విలువలని, తెలంగాణ ఉదాత్తమైన సంస్కృతిని మనలో మనం సంలీనం చేసుకొని జయశంకర్ వారసత్వాన్ని కొనసాగిద్దాం. జై తెలంగాణ.